Hey guys, good morning. Welcome to day 15 of data analysis with Python. Data analysis లో SciPy లైబ్రరీ ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. సో హైపోథెసిస్ టెస్టింగ్, రిగ్రెషన్ అనాలిసిస్, దాంతోపాటు అనోవాలో వన్ వే అనోవా, దాని తర్వాత ఇంటర్పోలేషన్, టూ వే అనోవా, దాంతోపాటు ఇంటరాక్షన్ ఎఫెక్ట్. సో ఇలాంటి ఒక 6 ఇంపార్టెంట్ SciPy కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఓకే, సో SciPy అన్నది వాస్ట్ లైబ్రరీ. సో అప్కమింగ్ క్లాసెస్లో నేను ఇక SciPy మనం లైబ్రరీ ఎక్స్ప్లోర్ చేయడం స్టాప్ చేసి వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ other data analysis tools with tools which will help in data mining, data collection. ఓకే, సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ చూడబోతున్నాం. ఓకే, సో SciPy అనేది వాస్ట్ లైబ్రరీ గైస్. సో అది SciPy లైబ్రరీ యూస్ చేసి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ అనాలిసిస్ మీరు పెర్ఫామ్ చేయొచ్చు. దానిలో కొన్ని ఈ పెయింట్ సేల్స్, ఓకే, కొన్ని ఏమో ఈ స్టూడెంట్ డేటా అలా యూస్ చేసి కొన్ని యూస్ కేసెస్ యూస్ చేసి మనం నేర్చుకున్నాం. ఓకే, కానీ దీంతో మీరు ఆపేయొద్దు. SciPy లైబ్రరీని మీరు ఫర్దర్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేసి దాని గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి. రిమెంబర్, ట్రైనర్స్ కానీ మీకు ఇంటర్న్షిప్ ఇచ్చే వాళ్ళు కానీ ఏమి ఇంటర్న్షిప్ ఇచ్చినా సరే ఇట్ విల్ బి వేస్టెడ్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ గైస్. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తారు అండ్ ఐ హోప్ దాట్. ఓకే, సో టుడేస్ క్లాస్లో ఇది ప్రీవియస్ క్లాస్ రీక్యాప్. ఓకే, సో let me give you the previous class recap as well. Yeah, you already know last class లోనే ఎండింగ్ లో నేను మీకు సమ్మరైజ్ చేశాను. ఓకే, సో ఎస్, జస్ట్ గివ్ మీ మినిట్, పేజ్ లోడ్ అవ్వట్లేదు. ఓకే, సో అండ్ ఓకే, సో టుడేస్ క్లాస్లో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన ఒక డేటా అనాలిటిక్ టూల్ నేర్చుకుందాం. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ వెబ్ స్క్రాపింగ్ గైస్. ఓకే, వెబ్ స్క్రాపింగ్. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్ అంటే బేసికలీ ఏంటంటే వెబ్సైట్స్ నుంచి, ఓకే, ఏపీఐస్ ద్వారా లేకపోతే బాట్స్ ఉంటాయి కదా, బాట్స్ ద్వారా ఓకే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటం. ఓకే, సో కంటెంట్ని ఒక వెబ్సైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే దాన్ని ఆ డేటాని రెప్లికేట్ చేయొచ్చు. సేమ్ డేటాని నేను నా వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సేమ్ డేటాని నేను కంపేర్ చేయడానికి యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా వెబ్ స్క్రాపర్ యూస్ చేసి అమెజాన్లో ఏదో ఒక స్పెసిఫిక్ ఫోన్, ఓకే, రెడ్మీ 18 Pro, ఓకే, సో 5G ఫోన్ రిలీజ్ అయింది అనుకుందాం. ఓకే, సో ఈ యొక్క ఫోన్ ఒక అమెజాన్కి ఫ్లిప్కార్ట్కి ఇద్దరికి కాంట్రాక్ట్ ఇచ్చారనుకుందాం. ఓకే, సో అమెజాన్ ఏమో రిలీజ్ చేసేటప్పుడు కొన్ని ఆఫర్స్ ఇస్తున్నాడు. ఓకే, సో ఫ్లిప్కార్ట్ ఏమో దాన్ని లేట్గా రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాడు అనమాట. సో ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేసే ముందు అమెజాన్లో దానికి రివ్యూస్ ఎలా ఉన్నాయి, వెల్కమింగ్ ఎలా ఉంది, ఓకే, ఆ అమెజాన్ వాడు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నాడు, అతను ఏ ప్రైస్లో ఇస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి డియర్ అమెజాన్ సెండ్ మీద ఇన్ఫర్మేషన్ అంటే అవ్వదు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్లో లీగల్గా రిలీజ్ అయిన వెంటనే వాళ్ళ వెబ్సైట్ నుంచి ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆటోమేటిక్గా కంపేర్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఓకే, ఈ ప్రోడక్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు పైప్ లైన్లో పెట్టుకుంటారు అనమాట. సో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ డేటాను ఆటోమేటిక్గా సర్చ్ చేసి, ఓకే, ఏం కావాలో దాన్ని ఆటోమేటిక్గా సర్చ్ చేసి దాని బిహైండ్ అమెజాన్ ఈ ప్రోడక్ట్ని అమ్మడానికి ఏ స్ట్రాటజీస్ వాడుతుంది, ఓకే, ఆఫర్స్ ఏమిస్తుంది, ఓకే, మైనస్ అంటే ఎంత తక్కువ కాస్ట్కి ఇస్తుంది. సో ఇలాంటి కాంపిటీషన్, ఓకే, సో కాంపిటీషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇలాంటి ప్రైసింగ్ కంపారిజన్స్, ఓకే, సో ఇలాంటి వాటికి వెబ్ స్క్రేపింగ్ అన్నది బేసిక్గా యూస్ చేస్తారు. ఓకే, so if you ask me what are the other
అప్లికేషన్స్ ఆఫ్ వెబ్ స్క్రేపింగ్, డేటా మైనింగ్ కోసం. ఓకే, సో నేను చెప్పినట్టు ప్రీవియస్గా చెప్పినట్టు డేటా లేకపోతే మెషిన్ లెర్నింగ్ అన్నది లేదు, అనాలిసిస్ అన్నది లేదు. ఓకే, సో ఈ డేటా మనం లోడ్ చేసి దాని మీద మ్యానిపులేషన్ చేయటం అంతా ఫస్ట్ నేర్చేసుకున్నాం, దట్ ఈస్ ఫైన్. కానీ ఈ డేటా మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. డేటా అక్వైరింగ్, డేటా వ్రాంగ్లింగ్ అంటాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ పేరు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్. ఓకే, సో దానికోసం వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏమో వెబ్ స్క్రాపింగ్. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్ ద్వారా మనం వెబ్ మైనింగ్, డేటా మైనింగ్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆన్లైన్ ప్రైస్ చేంజ్ మానిటరింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోడక్ట్ దివాళీకి ఏ ఎంత తగ్గుతుంది? ఓకే, సో ఇదే ప్రోడక్ట్ మింత్రాలో ఎంత తగ్గుతుంది, ఇదే ప్రోడక్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో ఎంతకు వస్తుంది అని చెప్పి ప్రైస్ కంపారిజన్ చేయడానికి. ఓకే, ప్రోడక్ట్ రివ్యూ చేయడానికి. సో ఈ ప్రోడక్ట్కి రివ్యూస్ బాగా వస్తే మనం కూడా అమ్మొచ్చు, ఈ మన వెబ్సైట్లో కూడా రిలీజ్ చేద్దాం. సో ఇలాంటి రివ్యూస్ స్క్రేప్ చేసి వాటిని కంపేర్ చేయడానికి. ఓకే, ఇంకా వెదర్ డేటా ఉంటుంది. సో వెదర్ అప్లికేషన్స్ మనకి చాలా కనబడుతున్నాయి కానీ, ఓకే, సో ఇప్పుడు జస్ట్ మనకి గూగుల్లో కూడా వెదర్ వస్తుంది. వెదర్ కనుక్కున్న యాప్స్ అని చాలా క్రియేట్ అవుతుంది చాలా వెబ్సైట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొన్ని వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక కార్నర్లో వెదర్ చూపిస్తుంది. ఓకే, సో కొన్ని వెబ్సైట్స్, న్యూస్ వెబ్సైట్స్ తీసుకున్నారంటే కార్నర్లో వెదర్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా, ఈ వెదర్ డేటా అన్నది కూడా అప్ టు డేట్ మనకి డైనమిక్గా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి అది మన వెబ్సైట్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా మనం వెబ్ స్క్రాపింగ్ కింద వస్తుంది. సో వెబ్ స్క్రాపింగ్ అంటే సింప్లీ taking the data from a website, okay, for comparison analysis, or to use it or to replicate in our website. మన వెబ్సైట్లో పెట్టుకోవడానికి, ఆ డేటాను తీసి మన వెబ్సైట్లో పెట్టుకోవడానికి మనం ఆ డేటాను తీసుకున్నాం. లేకపోతే ఆ డేటాతో అనలైజ్ చేసి ఏదో ఒక కంక్లూషన్స్కి రావడానికి మనం వెబ్సైట్స్ నుంచి డేటాస్ తీసుకోవటం పేరు వెబ్ స్క్రాపింగ్ అంటాం. ఓకే, సో ఈ డేటాను తీసుకునేటప్పుడు, ఓకే, సో యూజువల్లీ 2 టైప్స్ ఉంటుందన్నమాట. వన్ ఇస్ ఆటోమేటిక్గా పైప్ లైన్ రన్ చేయొచ్చు పైథాన్ ద్వారా. ఓకే, సో అదేమో వెబ్ స్క్రాపింగ్ త్రూ సెలినియం అంటాం. ఓకే, ఆటోమేషన్ కాదు, మనం మాన్యువల్గా రన్ చేయాలంటే మనకి ఇంకొక లైబ్రరీ ఉంది, దాని పేరేమో బ్యూటిఫుల్ సూప్. ఓకే, సో బ్యూటిఫుల్ సూప్ అన్నది ఆటోమేటిక్గా కాకుండా మాన్యువల్గా ఒక వెబ్సైట్ నుంచి వెబ్ స్క్రాపింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో సెకండ్ వన్ ఏమో సెలినియం ఏమో ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఆటోమేటిక్గా అదే వెబ్సైట్ లాంచ్ చేసి అదే ప్రోడక్ట్ సర్చ్ చేసి, ఓకే, సో అదే మనకి ఆ ప్రోడక్ట్ ద్వారా వచ్చేదంతా సేవ్ చేస్తుంది. ఓకే, సో ఇదేమో ఆటోమేటిక్గా జరిగేదేమో సెలినియం, మనం మాన్యువల్గా స్టెప్ బై స్టెప్ రన్ చేసేదేమో బ్యూటిఫుల్ సూప్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు లైబ్రరీస్ ఏమో మనకి పైథాన్లో అవైలబుల్ టు access a website and scrape the data. Okay, so to and get the data from that website, or you can say ఆ డేటాని స్టీల్ చేయడానికి, ఆ డేటాని తీసుకోవటానికి. ఓకే, సో ఆ డేటాని గ్యాదర్ చేయడానికి యూజ్ చేసి 2 లైబ్రరీస్. ఓకే, సో ఇది కూడా కాకుండా, ఓకే, సో ఇప్పుడు వెబ్ స్క్రాపింగ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఇది కాకుండా వెబ్ స్క్రాపింగ్ కెన్ ఆల్సో బి అచీవ్డ్ యూజింగ్ ఏపీఐస్. ఓకే, సో ఏపీఐస్ అంటే ఏంటి? ఓకే, సో నేను ఏపీఐ అంటే ఏంటని అడిగిన వెంటనే స్టూడెంట్స్ ఏమో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ మ్యామ్ అంటారు. ఓకే, లేకపోతే నేను వాట్ ఈస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని అడిగితే మీరేమో ఏపీఐ అంటారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ పీపుల్ డూ. ఓకే, సో ఏపీఐ అంటే బేసిక్గా ఏంటంటే a program that is connecting different applications, okay, collaborating together. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీకు చెప్తాను. మనకి ఎయిర్ ఏషియా ఉంది. ఓకే, ఇంకొక ఫ్లైట్ ఏమో ఆకాశ ఎయిర్ అని ఉంది. ఓకే, ఇంకొక ఫ్లైట్ ఏమో ఇండిగో. ఓకే, సో ఈ మూడిటికి కూడా అవి డెడికేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇండిగో అంటే ఇండిగో వెబ్సైట్ ఉంటుంది, ఎయిర్ ఏషియా అంటే ఎయిర్ ఏషియాకి సెపరేట్ వెబ్ పేజ్ ఉంటుంది, ఆకాశ ఎయిర్ అంటే ఆకాశ ఎయిర్కి సెపరేట్ వెబ్ పేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు
ఇవి సెపరేట్గా ఉన్నప్పుడు అవి ఆ కంపెనీ డేటాబేసెస్ నుంచి సెపరేట్గా డేటా డిస్ప్లే చేస్తూ ఉంటాయి వెబ్సైట్లో. మనం ఇప్పుడు ఇండిగో వెబ్సైట్కి వెళ్తే ఏమన్నా నాకు ఫ్లైట్స్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ అని టైప్ చేస్తే ఇండిగోలో ఉన్న ఫ్లైట్స్ మాత్రం నాకు లిస్ట్ అవుట్ అయ్యి వస్తాయి. ఇదేమో ఇండిగో వెబ్సైట్ నుంచి, ఇండిగో డేటాబేస్ నుంచి వస్తుంది. ఓకే, అంటే ఓన్లీ ఇండిగో వెబ్సైట్, ఇండిగో డేటాబేస్ మాత్రమే. ఓకేనా? ఇలాగే నేను ఎయిర్ ఏషియా గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి, ఓకే, అంటే ఇదివరకు మనం ఇదే చేసేవాళ్ళం. ఎయిర్ ఏషియా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నేను సెర్చ్ చేస్తే ఇదేమో ఎయిర్ ఏషియా డేటాబేస్కి వెళ్ళి మనకి ఆ డేటాని ఫెచ్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఓకే, అలాగే నేను ఆకాశ ఎయిర్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి నేను టైప్ చేసి నేను సెర్చ్ చేస్తే ఆకాశ ఎయిర్ డేటాబేస్కి వెళ్ళి మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట, ఈ ఫ్లైట్స్ ఆర్ అవైలబుల్ అని. ఇదంతా సెపరేట్గా జరిగే విషయం. ఓకే, ఇలా కాకుండా ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో నేను బెంగళూరు టు హైదరాబాద్ సెర్చ్ చేస్తే ఇండిగో ఫ్లైట్స్, ఎయిర్ ఏషియా ఫ్లైట్స్, ఆకాశ ఎయిర్ ఫ్లైట్స్, అన్ని ఫ్లైట్స్ వచ్చేయాలి. ఓకే, అంటే నేను ఒక కొలాబరేటివ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇండిగో డేటాబేస్ వాడు ఆబ్వియస్లీ నాకు యాక్సెస్ ఇవ్వడు. ఓకే, అండ్ ఆల్సో ఎయిర్ ఏషియా వాడు కూడా యాక్సెస్ ఇవ్వడు. మిగతా కంపెనీస్ కూడా ఎవరు కూడా మనకు యాక్సెస్ ఇవ్వరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకున్న డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి మీకు ఏపీఐ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోండి అంటారు. ఓకే, సో ఏపీఐ ద్వారా యాక్సెస్ చేయటం అంటే ఏంటంటే వాళ్ళ డేటాబేస్లో ఏమైనా చేంజెస్ అవుతే ఓకే, మన వెబ్సైట్లో కూడా చేంజ్ అయ్యేటట్టు మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఏపీఐ అన్నది 3 డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి, 3 డిఫరెంట్ డేటాబేసెస్ నుంచి మనకి ఆన్సర్స్ ఫెచ్ చేసి వాటిని కనెక్ట్ చేసి మన వెబ్సైట్లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో బెంగళూరు టు హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే నాకు ఫస్ట్ ఏం చేస్తుందంటే సెర్చ్ చేసిన వెంటనే ఆ 3 రిక్వెస్ట్ని సైమల్టేనియస్గా పంపిస్తుంది అనమాట. ఓకే, 3 ఏపీఐస్ని యాక్సెస్ చేస్తుంది. ఓకే, 3 అప్లికేషన్స్ని కనెక్ట్ చేస్తుంది ఈ ఏపీఐ అనేది. సో ఫస్ట్ ఏమో ఎయిర్ ఏషియా ఏపీఐకి వెళ్తుంది. ఓకే, అక్కడున్న డేటాబేస్ నుంచి వాల్యూస్ ఫెచ్ చేసి రిటర్న్ చేసి నా నా యొక్క వెబ్సైట్లో ఒక చోట సేవ్ చేస్తుంది. అలాగే మిగతా వాటికి కూడా సైమల్టేనియస్గా వెళ్ళి ఆ డేటాని ఫెచ్ చేసి నాకు ఇస్తుంది. ఈ మూడింటిని నేను కలిపి నా వెబ్సైట్లో నేను డిస్ప్లే చేసుకుంటాను. ఇవన్నీ సెకండ్స్లో జరిగిపోతాయి అనమాట. ఓకే, సో ఏపీఐ ఇస్ బేసికలీ యూజ్డ్ టు కనెక్ట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇంటూ వన్ కొలాబరేటివ్ అప్లికేషన్. ఓకే, సో వీళ్ళ ముగ్గురికి డెడికేటెడ్గా యాప్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, వాళ్ళు ఆ వెబ్సైట్లో మనం సెర్చ్ చేస్తే ఆ ఏరోప్లేన్ ఆ ఎయిర్ సర్వీస్లో ఉన్నవి మాత్రమే వస్తాయి. అలా కాకుండా ఐ వాంట్ టు క్రియేట్ ఎ కొలాబరేటివ్ యాప్ వేర్ ఐ క్యాన్ ఫెచ్ ఎవ్రీ ఎయిర్లైన్ అంటే ఓకే, సో యూ క్యాన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. సో వాళ్ళ డేటాబేస్ నుంచి డేటాను యాక్సెస్ చేసి మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. వాళ్ళు డేటాబేస్లో ఏమైనా డేటా చేంజ్ చేసినప్పుడు మనకు కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదేమో అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్క్రేపింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ వెబ్ స్క్రేపింగ్ యూజింగ్ ఏపీఐ అంటాం. ఓకే, సో ఏపీఐస్ అన్నవి కనెక్టర్స్ లాంటివి. డిఫరెంట్ డేటాబేసెస్ని, డిఫరెంట్ అప్లికేషన్స్ని ఒక కొలాబరేటివ్ అప్లికేషన్గా కనెక్ట్ చేయాలంటే మధ్యలో గేట్వేగా వర్క్ చేసేదేమో ఏపీఐ. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ ఆల్సో ఏపీఐకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్లో ఊబర్ యాప్ ఉంది, యూబీఈఆర్ ఊబర్ యాప్ ఉంది. ఓకే, సో ఊబర్ యాప్ చూసారంటే ఆ ఊబర్ యాప్ అన్నది యాక్చువల్లీ సింగిల్ యాప్ కాదు. ఓకే, సో ఫ్రంట్లో లాగిన్ పేజ్ వస్తుంది కదా, లాగిన్ పేజ్ అంతా ఒక డిజైన్ చేసి ఏపీఐ కింద ఉంచాడనమాట. ఓకే, మళ్ళీ లోపలికి వెళ్ళాక మ్యాప్ చూపిస్తుంది కదా, ఆ మ్యాప్ అనేది యాక్చువల్లీ గూగుల్ మ్యాప్ని వీళ్ళు రెంట్కి తీసుకుని దాని మీద వీళ్ళకి నచ్చిన ఎల్లో కలర్స్ అంటే వీళ్ళకి నచ్చిన బ్లాక్ కలర్స్ గీసేసి ఓకే, సో వీళ్ళ మ్యాప్ అంటారు. ఓకే, సో గూగుల్ మ్యాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గూగుల్ మ్యాప్స్ యొక్క ఏపీఐని ఊబర్ వాళ్ళకి రెంట్కి ఇస్తారు. ఓకే, అలాగే ఈ లాగిన్ పేజ్ క్రియేట్ చేసిన వాడు మిస్టర్ ఎక్స్ అనుకుందాం.
వాడు కూడా ఏం చేస్తాడంటే నేను లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తాను, మీకు రెంట్కి ఇస్తాను, నా లాగిన్ పేజ్ వాడుకోండి అంటాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఫోన్పే అండ్ గూగుల్ పే వాళ్ళు ఉన్నారు కదా, ఈ యూపీఐ యాప్స్, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ అప్లికేషన్లో మా మా అప్లికేషన్, మీ అప్లికేషన్ ద్వారా మా అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకునే ఫీచర్ మీకు ఇస్తాం, అది రెంట్కి ఇస్తా ఉంటారు. సో ఇప్పుడు ఊబర్ యాప్లోనే 3 ఏపీఐస్ ఉంటాయి అనమాట. ఒకటేమో లాగిన్ పేజ్ కోసం ఏపీఐ, ఓకే, ఇంకొకటేమో ఆ మ్యాప్ ఏపీఐ, ఓకే, థర్డ్ వన్ ఏమో ప్రైసింగ్ ఏపీఐ. ఈ మూడింటిని పజిల్ పీసెస్ లాగా కలిపితే మనకి ఊబర్ అనే యాప్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడు ఆ మ్యాప్ రెంట్కి ఇచ్చాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కోర్ స్ట్రక్చర్, బేసిక్ స్కెలిటన్ మాత్రం ఊబర్ వాళ్ళకి రెంట్కి ఇస్తాడు. ఓకే, సో రెంట్కి ఇచ్చినప్పుడు ఈ ఊబర్ వాడు ఏం చేసుకుంటాడంటే వాడికి నచ్చినట్టు పైన బ్లాక్ కలర్స్ కానీ, ఒక ఒక కార్ వస్తే కార్, క్యాబ్ వస్తే క్యాబ్ బొమ్మ కానీ, ఒక బైక్ వస్తే బైక్ బొమ్మ కానీ, సో ఇవన్నీ వీడేం చేస్తాడు, వీడు యాడ్ చేసుకుంటాడు. ఓకే, కానీ దీనికి స్కెలిటన్ ఏమో వాడు ప్రొవైడ్ చేసేస్తాడు అనమాట. గూగుల్ మ్యాప్స్ వాడు నా పర్లేదు, నాది యాక్సెస్ చేసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. ఓకే, సో ఇది అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏపీఐ. సో గూగుల్ మ్యాప్ అన్నది యాక్చువల్లీ ఒక ఏపీఐ. దాన్ని ఎవరెవరు వాడుతున్నారు, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ఓలా, ఇలా చాలా, రెడ్ ట్యాక్సీ, సో ఇలాంటి చాలా అప్లికేషన్స్ వాళ్ళు ఈ గూగుల్ మ్యాప్స్ అన్న దాన్ని రెంట్ కింద తీసుకుని వాడుతున్నారు. ఓకే, సో గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే ఒక ఏపీఐ వాళ్ళు క్రియేట్ చేసి, చాలా మందికి రెంట్కి ఇచ్చేసారు అనమాట, అంతే. ఓకే, సో ఇది ఏపీఐ యొక్క అడ్వాంటేజ్, రీయూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక ఏపీఐ ఫ్రీగా ఉందనుకుందాం, ఫ్రీ ఏపీఐ. ఓకే, సో ఫ్రీగా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్సే వాడు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు అనుకుందాం. ఫ్రీగా ఇచ్చేసాడు అనుకోండి, ఈ యొక్క జొమాటో, స్విగ్గీ వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి వాడు ఆ గూగుల్ మ్యాప్ అనే ఏపీఐ యూస్ చేసి వాళ్ళకి నచ్చిన అప్లికేషన్స్ క్రియేట్ చేసేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది. ఏమవుద్దంటే ఏపీఐ కాస్త క్రాష్ అయిపోద్ది నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు. దీన్ని ట్యాకిల్ చేయడానికి క్రియేట్ చేయబడింది ఏపీఐ కీ. ఓకే, ఏపీఐ కీ అంటే ఏంటంటే ఈ కీ లేకపోతే మీరు ఆ ఏపీఐ యాక్సెస్ చేయలేరు. ఓకే, ఒకటి సెక్యూరిటీ కోసం. ఓకే, ఇంకోటి మీరు ఫ్రీగా దాన్ని యూజ్ చేయకూడదు, దాన్ని మానిటైజ్ చేయడానికి. ఓకే, సో నేను ఏపీఐని, నేను కష్టపడి బిల్డ్ చేసిన ఏపీఐని నీకు ఫ్రీగా ఎందుకు ఇస్తాను? ఓకే, సో నువ్వు మనీ పే చేస్తే నేను నీకు కీ ఇస్తాను, నువ్వు వాడుకోవచ్చు. ఓకే, సో అలాంటిది అనమాట. ఓకే, సో జస్ట్ లైక్ ఒక హౌస్ లాంటిది. ఓకే, నేను కట్టేశాను, ఇల్లు కట్టేసి మీరు రెంట్ పే చేసి అడ్వాన్స్ పే చేస్తే మీకు కీ ఇస్తాను, మీరు టెంపరీగా ఉండొచ్చు, కానీ ఆ ఇల్లు మీకు సొంతం కాదు. ఓకే, సో సేమ్ ఏపీఐ కాన్సెప్ట్ కూడా అంతే. ఓకే, సో ఏపీఐ, గూగుల్ మ్యాప్స్ ఒక ఏపీఐ క్రియేట్ చేసి దాన్ని ఇలాంటి అప్లికేషన్స్కి రెంట్కి ఇచ్చాడు. కానీ మీలాంటి అప్లికేషన్స్, ఓకే, ఇలాగే నేను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే అవ్వదు. ఓకే, మీరేం చేయాలి, గూగుల్ మ్యాప్స్కి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళ ఏపీఐ కీ తీసుకుంటేనే మీకు గూగుల్ మ్యాప్ ఏపీఐ యాక్సెస్ చేసుకోవటం అవుతుంది. సో దానికి ఒక ప్రైసింగ్ మీరు పే చేసేటట్టు వస్తాయి. సో దీన్ని ప్రైవేట్ ఏపీఐస్, పబ్లిక్ ఏపీఐస్ అంటారు. పబ్లిక్ అంటే పబ్లిక్ ఏపీఐస్లో కొన్ని ఫ్రీ ఏపీఐస్ ఉంటాయి. ప్రైవేట్ ఏపీఐస్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఏపీఐస్ ఆర్ పెయిడ్ ఏపీఐస్. ఓకే, సో మీరు ఇన్ని డాలర్స్ కడితేనే మీకు ఏపీఐ కీ వస్తుంది. ఏపీఐ కీ ఉంటేనే ఆ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏమో మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట ఏపీఐలో. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఏపీఐకి వీళ్ళు ప్రాక్సీస్ క్రియేట్ చేస్తారు, అంటే కాపీస్. ఓకే, ఇప్పుడు ఒకే ఒక ఏపీఐ మాత్రం ఇచ్చి దాన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ చేసుకున్నారు అనుకోండి, ఏపీఐ ఆబ్వియస్గా క్రాష్ అయిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే ఈ ఏపీఐకి ఇన్స్టెన్సెస్, ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కాపీస్ క్రియేట్ చేసి, ఫస్ట్ కాపీ డెడికేటెడ్ టు జొమాటో, స్విగ్గీ. ఓకే, సెకండ్ కాపీ is dedicated to ఊబర్ అండ్ ఓలా. థర్డ్ కాపీ is dedicated to అని చెప్పి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాక్సీస్ క్రియేట్ చేసి స్ప్లిట్ చేస్తారనమాట. ఓకే, అండ్ ప్రతి యూజర్కి, ఓకే, ప్రతి అప్లికేషన్ అంటే జొమాటో వాడికి ఒక కీ ఉంటుంది, స్విగ్గీ వాడికి ఒక కీ ఉంటుంది. ఓకే, సో ప్రతిసారి మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీకు ఒక డిఫరెంట్ యూనిక్ కీ ఇస్తాడనమాట. ఓకే, సో కీ ఉంటే మీరు ఏపీఐ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఏపీఐ సంబంధించిన
బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. ఓకే, సో దీని తర్వాత నేను మీకు కొన్ని ఫ్రీ ఏపీఐస్ యాక్సెస్ చేసి, ఓకే, సో ఐ విల్ షో యూ ది డెమో. ఓకే, సో ఏపీఐస్ కోడ్ గురించి తెలుసుకునే ముందు దానికి వెనక ఉన్న కొన్ని ఫంక్షన్, ఓకే, కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఈజ్, ఓకే, సో ఇప్పుడు మీరు కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి దీంట్లో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఏపీఐని యాక్సెస్ చేయాలంటే ఆ ఏపీఐకి మనం ఎలా రిక్వెస్ట్ ఇవ్వాలో తెలియాలి. ఓకే, సో రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు గూగుల్లో మీరు ఏమన్నా వెబ్సైట్ టైప్ చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్, ఓకే, సో reconnectskills.com అని టైప్ చేస్తే ఆ యూఆర్ఎల్ అడ్రస్ని యాక్సెస్ చేసుకుని ఆ వెబ్సైట్కి వెళ్తుంది కదా. ఇలాగే ఏపీఐకి కూడా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సో మీరు ఒక ఏపీఐని యాక్సెస్ చేసుకోవాలంటే మీకు టూ థింగ్స్ కావాలి. ఒకటేమో ఏపీఐ యూఆర్ఎల్, ఓకే, ఇంకొకటేమో ఆ ఏపీఐకి సంబంధించిన కీ. ఓకే, ఇవి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మ్యామ్? సో నేను ఒక ఏపీఐని యాక్సెస్ చేసుకోవాలంటే దాన్ని ఎలా కనిపెట్టాలి అంటే, సో ఎప్పుడు కూడా ఏ ఏపీఐ మనం యాక్సెస్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఇచ్చిన దాంతోపాటు దేర్ విల్ బి డెఫినెట్లీ అండ్ ఏపీఐ డాక్యుమెంటేషన్. ఓకే, సో డాక్యుమెంటేషన్ చదవకుండా ఏపీఐని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు let us say, let me share my screen. ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదా, this one. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్, ఇది వెదర్ ఏపీఐ అనమాట. నేను జస్ట్ ఆన్లైన్లో సర్చ్ చేస్తే నాకు ఈ వెదర్ ఏపీఐ అన్నది ఒకటి వచ్చింది. లెట్ మీ మూవ్ దిస్ సమ్వేర్. ఓకే, సో నాకు ఇక్కడ వెదర్ ఏపీఐ గురించి ఒక బేసిక్గా ఒక ఏపీఐ గురించి ఒక ఏపీఐ వెబ్సైట్ వచ్చిందనమాట, వెదర్ ఏపీఐ అని సెర్చ్ చేస్తే. ఓకే, ఇక్కడ చూసారంటే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ నేను ఒకసారి ఈ వెబ్సైట్కి వెనక్కి వెళ్తాను. సో ఇది యాక్చువల్ వెబ్సైట్, వెదర్ ఏపీఐ యొక్క వెబ్సైట్. ఓకే, సో ఈ వెదర్ ఏపీఐ అంటే ఏంటంటే మనకి వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. మీరు లొకేషన్ మెన్షన్ చేస్తే అదేమో అక్కడ హ్యూమిడిటీ ఎంత ఉంది, విండ్ ఎంత ఉంది, విండ్ స్పీడ్ ఎంత ఉంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఏపీఐ అలాంటిది. ఓకే, సో ఈ ఏపీఐని మీరు యాక్సెస్ చేసుకుని మీరు ఓన్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మై వెదర్ ఏపీఐ పోని మై వెదర్ వెబ్సైట్ అని చెప్పి మీరు ఈ ఏపీఐ నుంచి ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసి లేకపోతే రీడైరెక్ట్ చేసి మీ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇలా ఒక ఏపీఐ వెబ్సైట్ ఉంటేనే దాంట్లో డాక్యుమెంటేషన్, ఆబ్వియస్లీ డాక్యుమెంటేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో వెదర్ ఏపీఐ డాక్యుమెంటేషన్ కనబడుతుంది చూడండి మీకు. ఓకే, సో ఆ డాక్యుమెంటేషన్లోకి ఫస్ట్ వెళ్ళాలి. ఓకే, సో ఏ ఏపీఐని యాక్సెస్ చేసుకునే ముందు కూడా ఆ డాక్యుమెంటేషన్కి ఫస్ట్ వెళ్తే మనకి ఆ ఏపీఐ ఎందుకు, ఓకే, సో దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఓకే, సో ఎలా యాక్సెస్ చేసుకోవాలి దాని గురించి అంతా మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో weatherAPI.com provides access to free weather and geo data via JSON or XML RESTful API. It allows developers to create desktop, web and mobile applications using this data very easily. ఓకే, సో దీని నుంచి వచ్చే డేటాని యూస్ చేసుకుని మనం ఒక యాప్ కానీ ఒక వెబ్సైట్ కానీ ఒక 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 ఫ్లోటింగ్ పేజ్ కానీ, సో ఇలాంటివి చాలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాడు ప్రొవైడ్ చేసే ఏపీఐ. ఓకే, సో నెక్స్ట్ ఏమో రిక్వెస్ట్ యూఆర్ఎల్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఏపీఐని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి యూఆర్ఎల్ కావాలి, నేను చెప్పాను కదా. ఓకే, సో ఆ యూఆర్ఎల్ అన్నది నేను ఇక్కడ రిక్వెస్ట్ యూఆర్ఎల్ ద్వారా
దొరుకుతుంది. సో కరెంట్ వెదర్ కావాలంటే కరెంట్ డాట్ జేసన్ అని చెప్పి మనం అడగాలి. ఫోర్కాస్ట్ కావాలంటే ఫోర్కాస్ట్ డాట్ జేసన్ అని యూస్ చేయాలి. సర్చ్ కావాలంటే సర్చ్ అని యూస్ చేయాలి. సో ఇదేమో బేస్ యూఆర్ఎల్ అనమాట. ఇది అన్నిటికీ కామన్గా ఉంటుంది. దీని తర్వాత వచ్చేదేమో స్లాష్ కరెంట్ డాట్ జేసన్ అని మీరు యూస్ చేస్తే మీకు కరెంట్ వెదర్ వస్తుంది. ఓకే, V1 స్లాష్ ఫోర్కాస్ట్ డాట్ జేసన్ అని యూస్ చేస్తే మీకు ఫోర్కాస్టింగ్ అంటే రేపు ఎల్లుండి ఎలా ఉంటుంది వెదర్ దాని గురించి వస్తుంది. సో హిస్టరీ డాట్ జేసన్. ఓకే, సో V1 స్లాష్ హిస్టరీ డాట్ జేసన్. సో ఇవన్నీ ఏమంటారంటే మెథడ్స్ అంటారనమాట. ఇదేమో బేస్. ఓకే, సో ఇప్పుడు కూడా ఇక్కడ చూసారంటే వెదర్ ఏపీఐ డాట్ కామ్ అని ఫస్ట్ ఉంది. నేను డాక్యుమెంటేషన్కి వెళ్ళిన తర్వాత వెంటనే డాక్స్ అని వచ్చేసింది చూడండి. సో డాక్స్ అన్నది వన్ ఆఫ్ ది మెథడ్, అంటే ఈ మెయిన్ వెబ్సైట్లోనే ఇంకొక పేజ్ అనమాట. సో ఈ మెయిన్ ఏపీఐలోనే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వెదర్ మనం చూడాలనుకుంటున్నామంటే http://api.weatherapi.com/v1/current.json అని చెప్పి యూస్ చేస్తే మనకి కరెంట్ డేటా వస్తుంది. ఓకే, సో మనం XML వాడడం పైథాన్కి సంబంధించినందుకు మనం జేసాన్ వాడతాం అనమాట. ఓకే, సో రిక్వెస్ట్ యూఆర్ఎల్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. సో కిందకి స్క్రోల్ చేసి మిగతావన్నీ చూద్దాం. ఓకే, సో మెరైన్ డేటా, టైమ్ జోన్, ఓకే, స్పోర్ట్స్ అక్కడ ఏం జరుగుతుంది, అస్ట్రానమీ, ఓకే, సో ఐపీ, సో ఇవన్నీ కూడా కావాలి. ఓకే, సో రిక్వెస్ట్ పారామీటర్స్ అంటే ఏంటంటే మనం దేన్ని యూస్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్నది ఎక్కడ ఇవ్వాలి, లొకేషన్ ఎక్కడ ఇవ్వాలి, సో ఈ ఏపీఐ వర్క్ కావాలంటే దానికి ఇన్పుట్ ఏమేమి ఇవ్వాలి అని చెప్పి అది అడుగుతుంది అనమాట. సో రెండు ఉన్నాయి. ఒకటేమో కీ అన్నదేమో ఏపీఐ కీ. ఓకే, సో కీలో ఏమో మనకి ఏపీఐ కీ ఒకటి ఇస్తాడు. సో కీ ఎలా ఇస్తాడంటే జస్ట్ ఇక్కడ మీరు సైన్ అప్ చేస్తే వీడి కీ ఇచ్చేస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ పబ్లిక్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రైవేట్, ఇది పబ్లికే. ఓకే, సో మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు సైన్ అప్ చేస్తే మీకు కీ అన్నది ఇచ్చేస్తాడనమాట. సో ఆ కీ ఎక్కడ చూడాలదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఏపీఐ కీ కావాలి దీనికి, వన్ ఆఫ్ ది ఇన్పుట్. క్యూ అన్నదేమో మనం తీసుకునే వెబ్సైట్ని బట్టి, మనం తీసుకునే మెథడ్ని బట్టి మారుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏమో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇన్పుట్గా తీసుకుంటాయి, కొన్ని ఏమో సిటీ నేమ్ ఇన్పుట్గా తీసుకుంటాయి కొన్ని మెథడ్స్ ఏమో జిప్ కోడ్ తీసుకుంటున్నాయి, కొన్ని మెథడ్స్ ఏమో పోస్టల్ కోడ్ తీసుకుంటున్నాయి. సో ఇలాంటి క్వెరీ పారామీటర్ ఒకటి ఉంటుంది అనమాట. క్వెరీ అంటే ఏంటంటే మనం ఏది ఇన్పుట్గా ఇస్తే మనకి ఏం అవుట్పుట్ కావాలి అన్నది ఈ క్వెరీ పారామీటర్, ఇన్పుట్ ఏమి ఇస్తాయి. ఓకే, సో ఇంకొక పారామీటర్ ఏంటంటే ఏపీఐకి. సో మనం ఈ ఏపీఐని యాక్సెస్ చేసుకోవాలంటే 2 పారామీటర్స్ మనం కంపల్సరీగా ఇవ్వాలి. ఒకటేమో ఏపీఐకి, ఇంకోటేమో క్వెరీ వేరియబుల్ అంటే లొకేషన్ కానీ, ఓకే, సో టైమ్ జోన్ కానీ, ఈ జిప్ కోడ్ కానీ, సో ఇవేమో మీరు ఇక్కడ పైన డిఫరెంట్ మెథడ్స్ చూసారు కదా. సో ఈ మెథడ్స్ని బట్టి మీరు క్వెరీ అన్నది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వెదర్ ఫోర్కాస్ట్ వెదర్కి అది లొకేషన్ అడగొచ్చు. ఓకే, సో హిస్టరీకి కూడా అది లొకేషన్ అడగొచ్చు. హిస్టరీకి లొకేషన్ అండ్ డేట్ అడగొచ్చు. సో ఎన్ని డేస్ హిస్టరీ కావాలి. ఓకే, సో ఇలా మెథడ్స్ని బట్టి మన క్వెరీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్నిటికీ ఒకే ఇన్పుట్ ఇవ్వలేం కదా. సో ఆ క్వశ్చన్ని బట్టి ఇన్ఫర్మేషన్ మారాలి కదా, మీరు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మారాలి కదా. సో అలాంటిది అనమాట. ఓకే, సో డేస్ ఉంది, రిక్వైర్డ్ ఓన్లీ విత్ ఫోర్కాస్ట్ ఏపీఐ మెథడ్. ఎన్ని డేస్కి కావాలి చూడండి. ఓకే, సో డేస్ చూపిస్తున్నాడు. ఓకే, సో డిటి అంటే హిస్టరీ, డేట్ ఇస్తే ఆ రోజు వెదర్ ఎలా ఉందో చెప్తుందనమాట. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనకి పారామీటర్స్ కింద ఉన్నాయి. ఓకే, సో అవి లేటర్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో దెన్ ఏపీఐ ఎర్రర్ కోడ్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో ఎర్రర్ కోడ్స్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐని యాక్సెస్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ రాలేదు. ఓకే, సో ఇన్స్టెడ్ ఇలాంటి ఒక కోడ్ ఒకటి వస్తుంది అనమాట. ఓకే, సో 401 అంటే ఏపీఐకి లేదు, 400 అంటే పారామీటర్ సరిగ్గా ఇవ్వలేదు, క్వెరీ మీరు ఇవ్వలేదు, 400 అంటే ఏపీఐ రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఏమో ఏదైనా తప్పుగా ఇచ్చారు. ఓకే, V1కి బదులు V5 అలా ఏదో ఇచ్చారు. ఓకే, /V5 అలా ఏదో ఇచ్చారు. లొకేషన్ ఈ 400 మళ్ళీ 400 1006 అంటే ఈ యొక్క లొకేషన్ అసలు లేనే లేదు భూమి మీద. ఓకే, సో అలాంటి లొకేషన్ నాట్ ఫౌండ్. ఓకే,
ఇన్వాలిడ్ ఏపీఐ కీ అయితే 401 ఎర్రర్ వస్తుంది. ఏపీఐ కీ ఏమో ఏపీఐకి కీకి ప్రతి కీకి ఇన్నిసార్లు మీరు ఆ ఏపీఐని కాల్ చేయొచ్చు అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రెస్ట్రిక్ట్ చేస్తాడనమాట. ఇన్నిసార్లు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 10 సార్లు యాక్సెస్ చేసుకున్న తర్వాత ఏపీఐ కీ మీరు కొనుక్కుంటే మీకు 10 సార్లు యాక్సెస్ ఇస్తాడు. సో 10 సార్లు మీరు ఆ ఏపీఐలోని డేటాని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. 11సారి మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఈ కీ ఎక్స్పైర్డ్ అని వస్తుంది. జస్ట్ లైక్ మన ఫోన్ రీఛార్జ్ లాగా డేస్ అయిపోయిన వెంటనే ఎక్స్పైర్డ్ వస్తుంది కదా, అలాగే కీ అన్నది ఒక ఒక మంత్కి మీరు 5-6 టైమ్స్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు కోటా అలొకేట్ చేశాడు అనుకో. ఆ కోటాని మనం ఎక్సీడ్ చేసినప్పుడు మనకి ఏపీఐ కీ హ్యాస్ ఎక్సీడెడ్ కాల్స్ పెర్ మంత్ అని అన్నది మనకు వస్తుంది. ఏపీఐకి వాళ్ళు మీరు డబ్బులు కట్టలేదు, ఓకే, ఏపీఐకి ఏమో లాగేసుకున్నాడంటే డిసేబుల్ చేస్తాడంటే మీకు 4403 వస్తుంది. సో ఇలాంటి ఎర్రర్ కోడ్స్ వస్తాయి. ఈ ఎర్రర్ కోడ్స్ తెలుసుకోవటం ఇంపార్టెంట్. అప్పుడే మీకు మీకు ఏం ఎర్రరో మీకు తెలుస్తుంది అనమాట. సో డాక్యుమెంటేషన్లో ఇదంతా ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ సంబంధించినంత వరకు మీరు యూఆర్ఎల్ గురించి తెలుసుకోవాలి, యూఆర్ఎల్లో ఏం పాస్ చేయాలో తెలుసుకోవాలి, అలాగే ఏపీఐ ఎర్రర్ కోడ్స్ గురించి తెలుసుకోవాలి. సో ఆథెంటికేషన్ ఇస్ టోటలీ ఫైన్. ఏపీఐ కీ ఇవ్వటం మాత్రమే ఆథెంటికేషన్. ఓకే, సో అలాగే ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది చూడండి. సో అంటే మీరు ఒక ఏపీఐ కీని ఎలా కాల్ చేయాలంటే, సో వాడు చెప్తున్నాడు చూడండి, మీరు http/api వెదర్ API/v1 పెట్టి ఇక్కడ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. forecast.json కాకుండా నేను current.json యూస్ చేస్తాను. ఓకే, సో కీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేమో వాడు ఒక కీ ఇస్తాడు, ఆ కీని రీప్లేస్ చేయాలి. దాని తర్వాత క్వెరీ ఏమో ఇక్కడేమో మీకు ఏ ఏరియా కానీ ఎన్ని నాళ్ళ ఫోర్కాస్ట్ కావాలి అని చెప్పి మీకు డెమో చూపించాడు అనమాట. ఇలా మీరు రిక్వెస్ట్ చేస్తే మీకు డేటా వస్తుందని చెప్పి. ఓకే, సో ఈ రిక్వెస్ట్ కూడా నేను ప్రాక్టికల్గా రన్ చేసి మీకు చూపిస్తాను. సో నో వరీ, సో ఎగ్జాంపుల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నౌ కమ్స్ ది అదర్ క్వశ్చన్. ఓకే, సో హౌ టు గెట్ ది ఏపీఐ కీ. ఓకే, సో ఏపీఐ కీ అన్నది మనకి ఎలా వస్తుంది, కొన్ని వెబ్సైట్స్ ఏమో మీరు సైన్అప్ చేస్తేనే మీకు ఏపీఐ కీ ఇచ్చేస్తారు. ఓకే, సో కొన్ని వెబ్సైట్స్ ఏమో మీరు పే చేస్తేనే కొన్ని ఏపీఐస్కి వాళ్ళు మీకు కీ అన్నది ఇస్తారు. ఓకే, సో లెట్ us గో టు మై అకౌంట్. ఐ థింక్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, ఆల్రెడీ కీ కూడా ఉంది యాక్చువల్లీ స్పీకింగ్. ఓకే, పాస్వర్డ్ ఎవరికి గుర్తుంది, ఎవరికి గుర్తులేదు. ఓకే, ప్రామిస్గా నాకైతే గుర్తులేదు. సో ట్రై చేద్దాం. ఓకే, సో పాస్వర్డ్ విత్ కంటిన్యూ విత్ గూగుల్ లేదా, సో ఐ థాట్ లైక్ ఐ గేవ్ కంటిన్యూ విత్ గూగుల్. సో లెట్స్ ట్రై దిస్. దిస్ ఇస్ ద పాస్వర్డ్ ఐ గెస్. ఓకే ఫైన్, అదే పాస్వర్డ్. ఓకే, సో ఇది డాష్ బోర్డ్ గైస్. ఓకే, నేను సైన్ అప్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూసారంటే ఫ్రీ ప్లాన్కి నేను సైన్ అప్ చేసుకున్నాను. అందుకని నాకు లాగిన్ అయిన వెంటనే నాకు ఏపీఐ కీ వచ్చేసింది చూడండి. సో ఇదేమో లైవ్గా ఉందన్నమాట. సో ఈ ఏపీఐ కీని నేను కాపీ చేసుకుని ఆ యూఆర్ఎల్లో పెట్టి నేను హ్యాపీగా ఈ ఏపీఐని యాక్సెస్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఆ ఏపీఐని ఎలా ప్రాక్టికల్గా యాక్సెస్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏపీఐ కీ. కొన్ని వెబ్సైట్స్లో ఏపీఐ కీ మీరు ఆ వెబ్సైట్లో సైన్ అప్ చేస్తే మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఓకే, సో నేను ఆల్రెడీ సైన్ అప్ చేశాను గైజ్, అందుకని నాకు ఏపీఐ కీ ఇచ్చారు. మీరు కూడా ట్రై చేయాలంటే weatherapi.comలోకి వెళ్ళి మీరు అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తే మీకు ఏపీఐ కీ ఇస్తారు. దాన్ని యూస్ చేసుకుని మీరు కొలాబ్లో కానీ జుపైటర్లో కానీ రిక్వెస్ట్ ఇచ్చి మీరు కూడా వెదర్ డేటాని చూడొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. సో దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఇది ఆల్రెడీ నాకు అక్కడ కాపీ అయి ఉంది. 2002తో ఎండ్ అవుతుంది కదా, సేమ్ ఏపీఐకి నేను చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన పైథాన్ ప్రోగ్రామ్ని ఈ ఏపీఐని కనెక్ట్ చేయడానికి మన రిక్వెస్ట్ పంపాలి కదా.
సో వాటికి రిక్వెస్ట్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. సో అది యూస్ చేసుకుని మనం ఏపీఐ కీని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో అవుట్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, సో అదంతా కూడా నేను మీకు ఇప్పుడు డెమోలో చూపిస్తాను. ఓకే, సో హియర్ ఇస్ మై కోడింగ్. ఓకే, సో ఇక్కడ చూసారంటే కాంప్లికేట్ చేసుకోవద్దు. సో విల్ స్టార్ట్ విత్ ఈజీ వన్. ఓకే, ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ రిక్వెస్ట్ అంతే, ఈ లైబ్రరీ తప్ప మనకి ఇంకేం వద్దు. ఓకే, సో రిక్వెస్ట్ అన్న లైబ్రరీ ద్వారా మనం ఏపీఐకి రిక్వెస్ట్ ఇవ్వచ్చు. రిక్వెస్ట్ అంటే ఒక వెబ్సైట్కి గూగుల్ ఏదైనా టైప్ చేసి మీరు ఎంటర్ నొక్కిన వెంటనే ఇట్ ఇస్ కాల్డ్ రిక్వెస్ట్. ఓకే, సో అది వెళ్ళి ఏం చేస్తుందంటే డేటాబేస్లో రిక్వెస్ట్ చేసి మీకు కావాల్సిన డేటాని మనకి ఇస్తుంది. ఓకే, సో మనకు కావాల్సిన డేటాని మనకి ఇస్తుంది. ఓకే, సో ఒక్క నిమిషం, ఇది కనెక్షన్ పోయింది, రీకనెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో దీన్ని రిక్వెస్ట్ అంటాం అనమాట. సో దీనికి మనం ఈ రిక్వెస్ట్ మనం ఒక ఏపీఐకి మనం సెండ్ చేయాలంటే సో వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ రిక్వెస్ట్ లైబ్రరీ విత్ అస్. దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే నా ఒక ఏపీఐ కీని ఏపీఐ అండర్ స్కోర్ కీ అన్న ఒక వేరియబుల్లో నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత నాకేమో సిటీ అన్నది నేను యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో దాన్ని తీసుకుని సిటీలో సేవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు యూఆర్ఎల్లో నాకు ఆల్రెడీ యూఆర్ఎల్ నేను ఇక్కడ డాక్యుమెంటేషన్లో యూఆర్ఎల్ చూసేసాను. ఓకే, సో యూఆర్ఎల్ ఏమో డాక్యుమెంటేషన్లో ఉంది నాకు. ఓకే, ఎక్కడ డాక్యుమెంటేషన్, ఓకే, సో ఇక్కడ ఏపీఐ డాక్యుమెంటేషన్ వన్స్ మోర్. సో డాక్యుమెంటేషన్లో యూఆర్ఎల్ ఉంటుంది కదా, అది కాపీ పేస్ట్ చేస్తాను నేను, అంత ఇంకేం చేయలేదు. సో చూపిస్తాను. ఇంటర్నెట్ స్లోగా ఉంది, లాగ్ ఉంది. Where is it? Here it is URL. ఓకే, సో ఏపీఐ వెదర్ ఏపీఐ .com/v1 కదా, సో అదే నేను కూడా పెట్టాను ఇక్కడ. సో ఏపీఐ వెదర్ ఏపీఐ .com/v1 కాకపోతే దాంతో పాటు ఇది పెట్టమని అడుగుతుంది కదా, సో ఇక్కడ మెన్షన్ చేసి అడుగుతుందా. ఓకే, దాంతో పాటు డాక్యుమెంటేషన్ వెనక్కి వెళ్ళిపోయిందా, ఓ ఇక్కడ సెపరేట్గా ఉందా. ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు దీంతో పాటు స్లాష్ పెట్టి మనం ఇది కూడా పెట్టాలి గైస్. ఓకే, సో మీకు వినపడుతుందా. ఓకే గైస్, సో ఐ వాజ్ షోయింగ్ యూ, ఒక్క నిమిషం ఉండండి. సో నెట్ కొంచెం డౌన్గా ఉంది. ఓకే, సో అందుకని మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఐ హోప్ యూ పీపుల్ డోంట్ మైండ్. ఓకే, సో డాష్ బోర్డ్లో నాకు చూసారంటే మనకి యూఆర్ఎల్ ఉంది గైస్. సో ఆ యూఆర్ఎల్తో పాటు current.json మీరు యూజ్ చేయాలి. సో యూఆర్ఎల్తో పాటు నేను ఇక్కడ current.json యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనమేమో దాంతో పాటు రెండు పారామీటర్స్ పాస్ చేయాలన్నమాట. సారీ, స్లాష్ current.json. ఓకే, సో is equal to what happened here, maybe I touched it. Final copy చేసుకున్నాను. Key is equal to API key, JSON question mark key is equal to right. ఏమని సేవ్ చేసుకున్నారు, ఏపీఐ కీ కదా. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఈవై ఉంది, దాన్ని లేపేద్దాం. ఓకే, సో కీ ఈజ్ ఈక్వల్ టు ఏపీఐ కీ అనేది. ఓకే, మనం ఫార్మాటింగ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. కీ కీ.
ఓకే, సో అండ్ క్వెరీ ఈజ్ ఈక్వల్ టు సిటీ. ఓకే, సిటీ ఏమో యూజర్ దగ్గర నుంచి తీసుకుని సేవ్ చేసుకుని దాన్ని క్యూలో పాస్ చేస్తున్నాం. కీ ఏమో నేను ఇక్కడ సేవ్ చేసుకుని దాన్ని ఇక్కడ పాస్ చేస్తాను అనమాట. రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్. సో ఓకేనా, ఇక్కడ మనం ఈ యొక్క ఈ లైబ్రరీని ఇక్కడే యూజ్ చేస్తాం చూడండి. రిక్వెస్ట్లో గెట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, సో గెట్ ఫంక్షన్ అంటే దాని నుంచి డేటాని గెట్ చేయమని, బ్రింగ్ ద డేటా అని చెప్పి గెట్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఆ గెట్ ఫంక్షన్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఏపీఐని కాల్ చేస్తున్నాను అనమాట. గెట్కి ఇన్పుట్ ఏంటి అంటే యూఆర్ఎల్ ఇన్పుట్గా వెళ్తుంది. ఓకే, సో దీని నుంచి వచ్చే రెస్పాన్స్ సేవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో రెస్పాన్స్ మనకి బేసిక్గా అన్రీడబుల్గా వస్తుంది. అన్రీడబుల్ అంటే రెస్పాన్స్ మీరు ప్రింట్ చేస్తే మీకు అర్థం కాదనమాట. సో ఇట్ విల్ బి లైక్ డిఫరెంట్గా ప్రెసెంట్ చేసి ఉంటారు. ఓకే, సో దానికోసం ఏం చేస్తానంటే రెస్పాన్స్ డాట్ జేసాన్. ఓకే, ఆ రెస్పాన్స్ని జేసాన్ కింద కన్వర్ట్ చేసి రెండుగా కన్వర్ట్ చేయొచ్చు. మీరు ఎక్స్ఎంఎల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, జేసాన్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో రిక్వెస్ట్ ఇచ్చి దాన్ని రెస్పాన్స్ సేవ్ చేసి దాన్ని జేసన్ కింద కన్వర్ట్ చేసుకుని డేటా అని చెప్పి నేను సేవ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు డేటా మొత్తం కూడా వ్యూ చేయొచ్చు, లేకపోతే రెస్పాన్స్ నుంచి మీకు కావాల్సిన డేటా మాత్రం తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకో కోడ్ సెల్ క్రియేట్ చేసి సెపరేట్గా మీకు కింద చూపిస్తాను, దాని తర్వాత పైది మీకు అర్థమవుతుంది. ఓకే, సో రైట్ ఇంపోర్ట్ రిక్వెస్ట్. ఓకే, ఎస్ రిక్వెస్ట్, దాంతో పాటు copy everything from here. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫుల్గా కాపీ చేసుకుందాం. ఓకే, సో కాపీ చేసి కింద పేస్ట్ చేసుకుందాం. సో సేమ్ మీకు జస్ట్ ఆ డేటా ఎలా వస్తుంది అని చెప్పి చూపించడం కోసం. ఓకే, సో దీనికి ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, కీ పని చేస్తుందో లేదో. ఓకే, సో లెట్ us put గుంటూరు. ఓకే, సో సిటీ నేమ్ ఎంటర్ చేస్తే నాకు రెస్పాన్స్ అన్నది వచ్చిందనమాట. ఇప్పుడు రెస్పాన్స్ వ్యూ చేద్దాం. ఎక్కడ సేవ్ అయింది గైస్? డేటాలో సేవ్ అయింది. సో ఇప్పుడు నేను డేటాని వ్యూ చేస్తాను. రెస్పాన్స్ వచ్చి డేటాలో సేవ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకేమో ఇంత డేటా వచ్చింది. నేను అదేంటిది గుంటూరు గురించి అడిగితే ఇంత డేటా వచ్చింది అనమాట. సో లొకేషన్ నేమ్ గుంటూరు, రీజన్ ఆంధ్రప్రదేశ్, కంట్రీ ఇండియా, లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఓకే, సో టైమ్ జోన్ ఏమో కోల్కతా, లోకల్ టైం. ఓకే, లోకల్ టైం యాక్సెస్ ఈ రిక్వెస్ట్ ఇచ్చిన లోకల్ టైం. ఓకే, సో లాస్ట్ అప్డేట్. ఓకే, సో లాస్ట్ ఈ వెదర్ ఎప్పుడు లాస్ట్గా అప్డేట్ ఇచ్చారు, టెంపరేచర్ ఎంత సెల్సియస్లో, ఫారెన్హీట్లో. ఓకే, సో విండ్ ఏమో మైల్స్ పెర్ హవర్ ఏమో ఎంపీహెచ్లో ఇచ్చాడు, కిలోమీటర్స్ పెర్ అవర్ ఏమో కేపీహెచ్లో ఇచ్చాడు, విండ్ డిగ్రీస్, విండ్ డైరెక్షన్ ఏంటి, ఓకే వెస్ట్ నార్త్ వెస్ట్, ఓకే ప్రెషర్ ఎంత ఉంది, ప్రెసిపిటేషన్ ఎంత ఉంది. సో ఇలా దాని గుంటూరు అన్న ఒక ఊరికి సంబంధించిన ఫుల్ హిస్టరీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, జస్ట్ మినిట్, ఏదో లోడ్ అవుతుంది. ఓకే, సో అంతే. సో ఇది మనకి డేటా కింద వస్తుంది. ఇది ఇప్పుడు ఈ డేటా టైప్ చూసారంటే ఒక ఏపీఐ నుంచి మనకి వచ్చే రెస్పాన్స్ కూడా ప్రతిసారి డిక్షనరీగా వస్తుంది గైస్. ఓకే, సో మీకు డిక్షనరీ గుర్తుంది కదా, ఒక కీ ఉంటుంది, ఆ కీకి ఒక వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ కీ ఏమో లొకేషన్లో ఇంకొక కీ ఏమో నేమ్, దానికి సంబంధించిన వాల్యూ గుంటూరు. ఓకే, సో సెకండ్ కీ ఏమో రీజియన్, దానికి సంబంధించిన వాల్యూ ఏమో ఆంధ్రప్రదేశ్. సో నేను ఇక్కడ పైన ఏం చేశానంటే ఇది ఇలా చూడటానికి చిరాగ్గా ఉందని చెప్పి, మొత్తం కలిపి చూడటానికి క్లమ్సీగా ఉందని చెప్పి నేను పైన ఏం చేశానంటే ఈ డేటాని తీసి, ఓకే సో ఆ వెదర్ నుంచి వెదర్ అంటే సిటీ అని చెప్పి ప్రింట్ చేయి. ఓకే, సో దాన్ని నీట్గా ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట. డేటా నుంచి
కరెంట్ నుంచి కండిషన్, డేటా నుంచి కరెంట్ నుంచి టెంపరేచర్, డేటా నుంచి కరెంట్ నుంచి ఫీల్డ్స్ లైక్, డేటా నుంచి కరెంట్ నుంచి హ్యూమిడిటీ. సో నాకు కావాల్సినవి మాత్రం నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. సో మీకు ఒక డిక్షనరీలో ఒక ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలుసు కదా. సో కరెంట్లో విండ్ డైరెక్షన్ అంటే, ఓకే సో ఇప్పుడు డేటా కింద చూపిస్తాను మీకు. సో ఈ డేటా మొత్తం కూడా మనకి పైన మెటా డేటా ఉంది, ఓకే దాని గురించి ఉంది. ఇక్కడ కరెంట్ అని ఉంది చూసారా. సో ఇదేమో యాక్చువల్ కీ అనమాట. దీంట్లో నేను విండ్ డైరెక్షన్ యాక్సెస్ చేసుకోవాలంటే కరెంట్ ఒక స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టి పక్కన స్క్వేర్ బ్రాకెట్ లో విండ్ డైరెక్షన్ పెడితే దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇదేమో పేరెంట్, సో ఇదేమో దీనికి సంబంధించిన చైల్డ్. సో పేరెంట్ అండ్ చైల్డ్ స్క్వేర్ బ్రాకెట్ లో పెడితే మనకి ఆ వాల్యూ మాత్రం యాక్సెస్ అవుతుంది. ఓకే సో అందుకే ఇలా మీరు డేటాలో సేవ్ అయి ఉన్న డేటా అన్న డిక్షనరీలో సేవ్ అయి ఉన్న కరెంట్ కీలో ఉన్న ఇంకొక కీని మీరు మెన్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ డేటాను యాక్సెస్ చేసుకుని మీకు నచ్చినట్టు మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో ఈ విధంగా ఒక ఏపీఐ ద్వారా, ఓకే సో ఈ దీంట్లో నేను చేసింది ఏం లేదు. నేను ఏపీఐ క్రియేట్ చేశానా, నేను ఏమైనా వెదర్ అప్డేట్ చేస్తున్నానా, సో నేను ఏం చేయలేదు. వెదర్ ఆల్రెడీ ఆటోమేటిక్గా శాటిలైట్ నుంచి రీడ్ అయ్యి ఒక డేటాబేస్లో సేవ్ అవుతుంది. దాన్ని నేను వెదర్ ఏపీఐ ద్వారా కీ ఒకటి తీసుకుని నేను డైరెక్ట్గా యాక్సెస్ చేసేసుకున్నాను. ఓకే ఇప్పుడు ఈ ఒక డేటా యూస్ చేసుకుని నేను నాకు నచ్చిన అప్లికేషన్, నాకు నచ్చిన ఒక వెబ్సైట్, ఓకే సో నాకు ఏం కావాలంటే నేను అది క్రియేట్ చేసి దాంట్లో నేను జస్ట్ ఒక రిక్వెస్ట్ మాత్రం పెట్టుకుంటే, ఓకే పైన కనపడటానికి ఫుల్గా నా వెబ్సైట్ లాగా ఉంటుంది, కానీ లోపల జరిగేదంతా ఓపెన్ వెదర్ ఏపీఐ వాళ్ళు ఇచ్చిన డేటా. ఓకే సో నేను ఏమి చేయకుండా జస్ట్ దాన్ని యాక్సెస్ చేసుకుని మాత్రం నేను నా వెబ్సైట్లో పెట్టుకుని ఐ కెన్ టెల్ ఐ క్రియేటెడ్ ఇట్. ఓకే ఐ కెనాట్ క్లెయిమ్ ఇట్ బట్ స్టిల్ ఓకే ఇట్ ఈస్ మై యాప్. ఓకే సో మై యాప్ బట్ ఐ యూస్ డిఫరెంట్ ఏపీఐ. ఓకే ఇప్పుడు అన్నీ కూడా అంతే కదా. స్విగ్గీ కూడా ఏం చేస్తున్నాడంటే వాడు గూగుల్ మ్యాప్స్ దగ్గర నుంచి ఏపీఐ తీసుకుంటున్నాడు. బట్ but it doesn't mean, okay, he's just renting Google Map, but it doesn't mean Swiggy belongs to Google Map. Correct, స్విగ్గీ సెపరేటే, కానీ స్విగ్గీలో గూగుల్ మ్యాప్ అన్నది ఇన్కార్పొరేట్ తీసుకుని వాడుకుంటున్నాం. ఓకే సో దిస్ ఇస్ హౌ ఏపీఐ వెబ్ స్క్రాపింగ్ విల్ వర్క్. ఓకే సో దీంతో పాటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇక్కడ చేంజ్ చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే ఈ డాష్ బోర్డ్లో ఈ డాక్యుమెంటేషన్లో చూసారంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఉన్నాయి. ఫోర్కాస్టింగ్, హిస్టరీ, ఓకే సో మెరైన్, ఫ్యూచర్, సో ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్. నేను జస్ట్ కరెంట్ వెదర్ మాత్రమే నేను యాక్సెస్ చేసి మీకు చూపించాను. అలా కాకుండా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే సో అంతే. సో మీరు యూఆర్ఎల్ తెలియాలి, ఏపీఐ కీ తెలియాలి, ఇన్పుట్ ఏమి ఇవ్వాలో తెలియాలి. సో అవి మూడు మీరు యూఆర్ఎల్లో ఇస్తే రిక్వెస్ట్ డాట్ గెట్ యూఆర్ఎల్ ఇస్తే మీకు డేటా ఫెచ్ చేస్తుంది. అది నీకు రీడబుల్ ఫామ్లో లెజిబుల్గా ఉండదు కాబట్టి రెస్పాన్స్ డాట్ జేసోన్ అని చెప్పి వీ హ్యావ్ టు లైక్ సేవ్ ఇట్. ఓకే సో వన్స్ it has been saved in data variable, it will be a dictionary. Okay so you can extract elements from the dictionary and you can display them as you wish. Okay so మీకు నచ్చినట్టు మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. Okay so this is web scraping using an API, guys. Okay so take a minute to observe everything. Okay so I'll stop sharing my screen. Give me a moment, I'll come back. Okay so
యా ఓకే. ఓకే ఫైన్. ఓకే. సో ఎస్, వెబ్సైట్ వర్క్ అవుతుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ టెస్ట్ దట్. ఆ వెబ్సైట్లో కొన్ని ఏపీఐస్ ఉంటాయి. సో మీకు ఆ, ఇక్కడ నుంచి స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ అసైన్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. సో వన్ ఆఫ్ ది అసైన్మెంట్ ఈజ్ యూ హ్యావ్ టు గో సర్చ్ ఫర్ ర్యాపిడ్ ఏపీఐ. సో ర్యాపిడ్ ఏపీఐ మీరు సర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీ పబ్లిక్ ఏపీఐస్ ఫర్ డెవలపర్స్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని మీరు క్లిక్ చేస్తే ఓకే డౌన్. సో ఇలాంటి కొన్ని ఫ్రీ ఏపీఐస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో చూసారంటే గూగుల్ ట్రాన్స్లేట్ కూడా ఫ్రీ ఏపీఐ కింద ఇస్తున్నాడు. కోవిడ్-19 డేటా ఫ్రీ ఏపీఐ, సో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఏపీఐ ఫుట్బాల్ వెదర్ వర్డ్స్ ఏపీఐ. ఓకే, సో ఇలా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. సో కోవిడ్-19 లైవ్ స్పోర్ట్స్ ఆడ్స్. ఓకే, సో వెదర్ ఏపీఐ కూడా దీనికి ఉంటుంది. ఓకే, షజామ్ అంటే యూ క్యాన్ ఐడెంటిఫై ఎనీ సాంగ్. సో ఇవన్నీ ఫ్రీ ఏపీఐస్. ఓకే, సో నేను మీకు ఒక్క ఏపీఐ మాత్రం ర్యాపిడ్ ఏపీఐలో ఓపెన్ చేసి ఎలా యాక్సెస్ చేయాలో నేర్పిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ఫ్రీ ఏపీఐ. నేను దీన్ని క్లిక్ చేస్తాను. Like I said, internet is dead slow. Coming right. Load out like page. Just give it a moment. Hmm. Okay, continue. ఇంకేం చేస్తారు? We are connecting you to your account. Oh, seems I have account in every API page. Let it open. Give it some time. వా, చాలా లేట్ అవుతుంది. దిస్ మైట్ టేక్ a few seconds అనింది. ఓకే, ఫ్యూ మినిట్స్ అయ్యేటట్టుంది. I think it is trying to connect it with my account. నా అకౌంటే వద్దు సార్, జస్ట్ ఓపెన్ అవ్వు. చూడకపోతే జస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్. What is that? Rapid. Okay. ఓపెన్ అయిందా? ఇది తిరుగుతూనే ఉంది. సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫైన్. దిస్ ఇస్ స్టిల్ లోడింగ్. That is different website. ఓకే, సో నేను మీకు జస్ట్ బ్రీఫ్ లాగా ఇస్తాను. ఓకే, సో జస్ట్ ర్యాపిడ్ ఏపీఐ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫ్రీ ఏపీఐస్లోకి వెళ్ళారనుకోండి, ఇలా గూగుల్ ట్రాన్స్లేట్ ఏపీఐ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే
మీకు అక్కడే మీరు రిక్వెస్ట్ ఎలా ఇవ్వాలి అలాంటి డెమోస్ ఇస్తాడనమాట. ఈ పేజ్ ఇది లోడ్ అవ్వట్లేదు, ఈ పేజ్లో ఉంటుంది. సో మీరేమో నేను అది స్క్రీన్ షాట్ పెడతాను. ఓకే, ఇప్పుడు లోడ్ అవుతే చూపిస్తాను. అండ్ ఆల్సో ఏపీఐకి ఎలా తీసుకోవాలి మ్యామ్ అంటే ఏం లేదు, జస్ట్ సైన్ ఇన్ ప్రాసెస్, సైన్ అప్ ప్రాసెస్. ఓకే, సైన్ అప్ అంటే ఏంటంటే జస్ట్ అది మీకు ఈమెయిల్ ఐడి అడుగుద్ది. మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ వెళ్తుంది. వెరిఫికేషన్ మీరు ఆథెంటికేట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ అయ్యి మీకు ఏపీఐ కీ ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, ఫ్రీగా ఇస్తాడు. ఓకే, సో ఆ ఏపీఐ కీని కాపీ చేసుకుని నేను ఎలా అయితే రిక్వెస్ట్ ఇచ్చానో అక్కడైతే డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఇక్కడైతే ఆ అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఆ ఏపీఐని క్లిక్ చేస్తేనే ఒక వెబ్సైట్, ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఎలా మీరు కాల్ చేయాలని. మిగతా అంతా సేమే, రిక్వెస్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఆ రిక్వెస్ట్లో యూఆర్ఎల్ కాల్ చేస్తే మీకు గూగుల్ ట్రాన్స్లేట్ ఏపీఐకి సంబంధించిన డేటా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ కింద, మినీ ప్రాజెక్ట్ కింద ఏపీఐ చాలా మంది చేస్తారు. సో దీన్ని ఒక ప్రాక్టీస్ కింద తీసుకుని ఏదో ఒక ఏపీఐని ఇంప్లిమెంట్ చేసి చూడండి. దట్ ఈస్ యువర్ వన్ ఆఫ్ ది టాస్క్. ఓకే, సో ఐ హోప్ ఇట్ లోడ్ అవ్వట్లేదు అది. సో ఇంకేమైనా ఏపీఐ లోడ్ చేసి చూపిస్తాను అంటే కొన్ని. ర్యాపిడ్ ఏపీఐ, ఫ్రీ ఏపీఐస్ లిస్ట్. దీంట్లో టాపే ఫస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ ఏపీఐ అంతే. ఓకే, సో ఇది లోడ్ అవుతుందో చూద్దాం. ఇది లోడ్ అవుతుంది బాగానే. ఐ థింక్ గూగుల్ ట్రాన్స్లేట్ హ్యాంగ్ అయిపోయినట్టుంది. ఓకే, సో చాలా సింపుల్. ఓకే, సో ఇలా మీకు ఉంటుంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే కోడ్ స్నిప్పెట్స్లోకి వెళ్ళి టార్గెట్ షెల్ ఉంది కదా. ఓకే, షెల్ అదంతా మనకు వద్దు, జస్ట్ పైథాన్ క్లిక్ చేశారంటే పైథాన్లో మీకు వస్తుంది. ఓకే, సో క్లయింట్ ఏమో హెచ్టిటిపి క్లయింట్ ఇవ్వద్దు, రిక్వెస్ట్ ఇవ్వండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, టార్గెట్ ఏమో పైథాన్లో ఉండాలి. ఓకే, క్లయింట్ ఏమో రిక్వెస్ట్లో ఉండాలి. సో ఇవి రెండు చేంజ్ చేస్తే మీకు వాడే కోడ్ ఇచ్చేసాడు చూడండి. ఓకే, సో ఏం చేశాడు, ఫుల్ కోడ్ వాడే ఇచ్చేస్తాడు. ఇంపోర్ట్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ కూడా ఇచ్చేసాడు, దాంతోపాటు క్వెరీ స్ట్రింగ్ కూడా ఇచ్చేసాడు. ఓకే, సో దీని ఇలా కాపీ పేస్ట్ చేస్తారు మీరు అంతే. కాకపోతే ఇక్కడేమో సైన్ అప్ ఫర్ కీ అన్నాడు కదా, మీరు సైన్ ఇన్ చేస్తే మీకు కీ ఇస్తాడు, ఆ కీని మీరు ఇక్కడ రీప్లేస్ చేయాలి అంతే, కాపీ పేస్ట్ చేయాలి డబుల్ కోట్స్లో. ఓకే, సో మిగతా అదంతా సేమే. ప్లస్ ఆడే ప్రింట్ కూడా చేసేస్తున్నాడు చూడండి, ప్రింట్ మనకి రిక్వెస్ట్ ఇవ్వటం కూడా తనే చేసేసి. ఓకే, సో చక్కగా మనకి ఏం చేస్తున్నాడంటే మనకి రెస్పాన్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఓకే, కాకపోతే ఇక్కడ క్వెరీ స్ట్రింగ్లో జేసన్ ఫార్మెట్లో మీరు రాయాలి. ఓకే, సో రిక్వెస్ట్ అన్నది ఎలా ఇవ్వాలన్నది ఇక్కడ క్వెరీ స్ట్రింగ్లో మీరు రాయాలన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్. దీన్ని కాపీ పేస్ట్ చేయడం, జస్ట్ ఇక్కడ కాపీ బట్టి ఉంటుంది. దీన్ని కాపీ చేద్దాం, వర్క్ అవుతుందో చూద్దాం. సో జస్ట్ నేను ఇక్కడ ఏపీఐలోనే పేస్ట్ చేస్తాను కింద. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏపీఐస్ గైస్. ఓకే, సో ఓకే, సో దట్స్ ఆల్. క్వెరీ స్ట్రింగ్. ఓకే, సైన్ అప్ ఫర్ ఏపీఐకి అన్నాడా. ఓకే, సో నేను సైన్ ఇన్లో లేదనుకుంటా. యాక్చువల్లీ ఐ హ్యావ్ అన్ అకౌంట్, సైన్ ఇన్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది. లాగిన్ అడిగింది, లాగిన్ విత్ గూగుల్. లాగిన్ విత్ గూగుల్ అంటేనే కదా ప్రాబ్లం వచ్చింది ఇందాక. మళ్ళీ ఫస్ట్ నుంచా. already have an account, dude. Yes, I don't want to show all these personal information. సో నేను అక్కడ లాగిన్ అయ్యి ఐ విల్ కమ్ ఇన్ ఎ మినిట్.
I'll share my screen once again. స్క్రీన్ షేర్ చేస్తాను. విజయ్ మీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. మన ఏపీఐ పేరేంటి? కోవిడ్ కదా, సో దాన్ని సర్చ్ చేస్తాను. సో ఏ ఏపీఐ గుర్తుందా మీకు? ఫ్రీ కదా, సో ట్యాగ్స్ లో ఫ్రీ ట్యాగ్ లేదు. ఓకే, సో డిఫరెంట్ ఏపీఐ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ లాగిన్ అయిపోవాలి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో నేను ఏదో ఒక ఏపీఐ రన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇది ఫ్రీ టు యూస్ అన్నాడు హెల్త్ అండ్ ఫిట్నెస్లో. సో COVID-19 గెట్ బై కంట్రీస్. ఓకే, సో టార్గెట్ ఏమో పైథాన్ పెట్టాం, సో రిక్వెస్ట్ ఏమో ఇది పెట్టాం. ఓకే, సో స్లాష్ కంట్రీస్ అని ఉంది. ఇక్కడ చూసారంటే కీ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందాకేమో సైన్ ఇన్ అయ్యి కీ తీసుకోండి అన్నాడు, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా కీ వచ్చేసింది. ఓకే, సో జస్ట్ నేను దీన్ని కాపీ చేసి కాపీడ్ స్నిప్పెట్ అని వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఇది డిఫరెంట్ ఏపీఐ గైజ్, అందుకని నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఆ ఏపీఐ కనపడలేదు. ఈ పెడితే సో కంట్రోల్. ఓకే, సో నేను ఇప్పుడు ఇది రన్ చేస్తాను. దిస్ షుడ్ వర్క్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏపీఐ కీ ఉంది. నేను సైన్ ఇన్ చేశాను కాబట్టి కీ ఇచ్చేసాడు. సైన్ ఇన్ చేయకపోతే కీ ఇవ్వడు. ఓకే, నా థ్రోట్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో ఓకే, సో గెట్ కంట్రీస్ పారామీటర్స్ నేను ఇక్కడ ఏమీ పాస్ చేయలేదు కాబట్టి నాకు రిజల్ట్స్ 231. ఓకే, సో కంట్రీస్ వస్తుంది, ఎర్రర్స్ 0, రిజల్ట్స్ ఏమో 231. సో ఏ ఏ కంట్రీలో కోవిడ్ ఉంది. ఓకే, సో ఇదేమో కంట్రీ నేమ్స్ అన్ని వచ్చాయి అనమాట మనకి. జస్ట్ ఒక డెమో కైండ్ ఆఫ్ ఇది. ఓకే, సో జస్ట్ డెమో కోవిడ్ రెస్పాన్స్. ఓకే, ఇది యాక్చువల్లీ కోవిడ్ ఏపీఏ కాదు, నెంబర్ ఆఫ్ కంట్రీస్ అఫెక్టెడ్ బై కోవిడ్ అనుకుంటా. ఓకే, సో కోవిడ్ కంట్రీస్. ఓకే, సో ఇలా మీరు ఏం చేస్తారంటే ర్యాపిడ్ ఏపీఐ వెబ్సైట్లోకి వెళ్ళి, ఓకే, సో మీకు నచ్చిన ఏపీఐ ఫ్రీ ఏపీఐ ఉండాలి. ఓకే, సో అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఫ్రీ అని చెప్పి పెడతాడు అనమాట. సో వేర్ ఇట్ విల్ బి మెన్షన్డ్, ఇట్స్ యాక్చువల్లీ మెన్షన్డ్ హియర్, authorizations, no additional authorizations needed అంటే అది ఫ్రీ. ఓకే, సో ఇలా ఏదో ర్యాపిడ్ ఏపీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చాలా ఏపీఐస్ ఉంటే దాన్ని ఏదో ఒక ఏపీఐ క్లిక్ చేస్తే మీకు ఆథరైజేషన్ వస్తుంది. నో ఆథరైజేషన్ ఉన్న దాంట్లోకి వెళ్ళండి. మీరు సైన్ ఇన్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ర్యాపిడ్ ఏపీఐ కీ వస్తుంది. సో ఆ ఏపీఐని క్లిక్ చేసిన వెంటనే టార్గెట్ పైథాన్ మార్చి రిక్వెస్ట్ కింద క్లయింట్ నేమ్ రిక్వెస్ట్ మార్చితే మీకు వాడే కోడ్ ఇస్తాడు. దాన్ని కాపీ పేస్ట్ చేసి జూపైటర్లో కానీ కొలాబ్లో కానీ మీరు రన్ చేస్తే మీకు ఆ ఏపీఐ నుంచి డేటా మీరు ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీకు ఒక టాస్క్. మీరు ఏ ఏపీఐ అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ఏపీఐ అయినా చూస్ చేసుకుని నేను చెప్పిన స్టెప్స్ ఫాలో చేసి కాపీ పేస్ట్ చేసి రెస్పాన్స్ ప్రింట్ చేయాలి. ఓకే, సో గూగుల్ ట్రాన్స్లేట్ ట్రై చేయండి. ఓకే, ఈ ర్యాపిడ్ ఏపీఐలో కనపడే ఏ ఏపీఐస్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్చ్ చేస్తే మీకు ఏపీఐస్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ మ్యూజిక్ అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ చూసారంటే నాకు n నెంబర్ ఆఫ్ ఏపీఐస్ వచ్చాయి. ఓకే, సో దీంట్లో నేను ఇంకోసారి డెమో చూపిస్తున్నాను. టిక్ టాక్ స్క్రేప్ టిక్ అని ఏదో ఉంది. ఓకే, సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో దీనేమో సబ్స్క్రైబ్ అంట, సబ్స్క్రిప్షన్ కావాలి, ఫ్రీ కాదు. సో మనకు వద్దు. సో గో బ్యాక్. ఓకే, అండ్ ఫుడ్ ఫ్రీ ఏపీఐస్ కేటగిరీ కాదు, ఏదన్నా ఫ్రీ టు యూజ్ ఉందా చూడండి. యాక్చువల్లీ ఇది వరకు పైన ఫ్రీమియం అని వచ్చేది, అది ఇప్పుడు మనకు కనబడట్లేదు ఎందుకో. బై రెలవెన్స్ కాదు, లాస్ట్ అప్డేటెడ్ ట్రెండింగ్ కాదు. ఓకే, సో
సార్ ఈ కొట్టాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఏదో సచామ్ ఏపీఐ అని ఉంది, ఫ్రీ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి జస్ట్ ఏపీఐ కీ కూడా ఇచ్చేసాడు. ఐ థింక్ యాక్సెస్ అక్కర్లేదు, ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది బట్ యాక్సెస్ అక్కర్లేదు అనుకుంటా. సో మనకి పైథాన్ రిక్వెస్ట్లో ఉంది కాబట్టి దీన్ని ఇలా కాపీ పేస్ట్ చేస్తే మనకి అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో పైథాన్ టార్గెట్ కింద మార్చాలి, క్లయింట్లో ఏమో రిక్వెస్ట్ మార్చాలి. అంతే గైస్. సో ఇది వన్ ఆఫ్ ద టాస్క్ కింద తీసుకుని చేయండి. ర్యాపిడ్ ఏపీఐ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఏపీఐని క్లిక్ చేస్తే టార్గెట్ పైథాన్, క్లయింట్ ఏమో రిక్వెస్ట్ పెడితే మీకు ఆటోమేటిక్గా కోడ్ వచ్చేస్తుంది. కీ ఎలా దొరుకుతుంది అంటే మీరు సైన్ ఇన్ అవుతే, ఓకే, జస్ట్ అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మీరు చదువుకుంటున్నారా, అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మీకు అకౌంట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి కీ ఇచ్చేస్తుంది. సో ఆ కీని ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ కీ దగ్గర దీన్ని రీప్లేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ ఒక ఏపీఐ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్. ఒక ఏపీఐని ట్రై చేసి నాకు తీసుకురండి నెక్స్ట్ క్లాస్లో. I hope you enjoyed the class. Thank you so much, guys. I'll see you in the next class. Thank you. Bye bye.